ఈరోజు మన ఈకేటీఎస్లో ఒక ముఖ్యమైన విషయం, శుక్రగ్రహం తెలుగు సంస్కృతం భాషలకి అధిపతి, శనిగ్రహం ఆంగ్ల విద్య వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి అధిపతి అన్నమాట. భాషలను ఇస్తాడు. భాషా పండితులు అవుతున్నారు అంటే వాళ్ళు శనిగ్రహం శుక్రగ్రహం అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు తెలుగు ప్రొఫెసర్స్, ఇంగ్లీషు లిటరేచర్ ప్రొఫెసర్స్, లిటరేచర్ ఎడ్యుకేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పచ్చు అన్నమాట. ఉదాహరణకి మామూలుగా నాకు కన్యాలగ్నమే ద్వితీయంలో తులలో శుక్రుడు ఉన్నాడు. అప్పుడు ఏమైంది, 2వ స్థానం మనం 10వ తరగతి వరకు విద్య అనుకున్నాం కదా. 10వ తరగతిలో 72 మార్కులు వచ్చాయి నాకు. ఏమిటి, తెలుగు సబ్జెక్టు. అన్నిటికన్నా తెలుగు భాషలో ఎక్కువ మార్కులు వచ్చాయి. దాంతో మా అమ్మగారు, నాకు పెద్దనాన్నగారు వరుస అవుతారు, తెలుగు టీచరు ధూళిపాల వీరభద్ర శాస్త్రి గారిని ప్రతిరోజు పందలపల్లి నుంచి గోపారం నడుచుకుంటూ వెళ్ళి తెలుగు పాఠాలు చెప్పించుకుని వస్తూ ఉండేదాన్ని. అసలు ఎందుకు తెలుగుని అభివృద్ధి చేస్తున్నారు మా అమ్మగారు తెలియలేదు. నెక్స్ట్ జ్యోతిష్యాన్ని ఎంకరేజ్ చేశారు. బుధ మహాదశ 10వ స్థానాధిపతి బుధుడు, లగ్నాధిపతి బుధుడు అవడంతో బుధుడు వైద్య వృత్తిని, జ్యోతిష్ శాస్త్రాన్ని, అకౌంట్స్, MBA, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటివన్నీ ఇస్తాడు కాబట్టి బుధుడు వ్యక్తి. ఈ విధంగా నేను అనుకోకుండానే అందరూ తెలుగుని జ్యోతిష్యాన్ని ఎంతో తేలిగ్గా సాధారణంగా తీసి పడేస్తారు, తెలుగు భాష ఏముంది లేదు. కానీ అందులో నిష్ణాతులు అయితే మాత్రం జాబులు వస్తే అది కూడా ధనాన్ని సంపాదించి ఇల్లు, వాకిలు, కార్లు, ఫర్నిచర్ అన్నీ కూడా ఇచ్చే మంచి మంచి ఉద్యోగులుగా ఉంటారు కొంతమంది. ఈ శుక్రుడు శని చాలా అత్యున్నత స్థానంలో ఉన్నవాళ్ళు అని కూడా చెబుతున్నాం కాబట్టి తెలుగు భాషని అంతగా తీసి పడేయాల్సిన అవసరం లేదు. మన భాషలో మహాత్రయం, కవిత్రయం, వీళ్ళ నన్నయ్య, తిక్కన, సోమయాజి, ఎర్రాప్రగడ వీళ్ళందరూ కూడా చక్కగా తెలుగు భాషా పండితులు అయ్యారంటే వీళ్ళ గ్రహస్థితి, జాతక చక్రం చూస్తే శుక్రుడు అభివృద్ధి, ఏ విధమైన నీచ శత్రుగ్రహ వీక్షణలు లేనప్పుడు మాత్రం ఆ అభివృద్ధి అనేది దినదిన ప్రవర్ధమానంగా బయటికి వచ్చి మెరిట్లు, ధనాన్ని కూడా అర్జన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నాకు ఇన్నాళ్ళు బయటికి రాలేదు అంటే యూట్యూబ్ ద్వారా 2023 ఆగస్టులో స్టార్ట్ చేశాను యూట్యూబ్. అప్పుడు మొదటిసారి అనిపించింది, అయ్యో ఏంటి, ఏం చేస్తే నా చదువు శాశ్వతంగా ప్రపంచంలో మిగిలిపోతుంది, నేను ఉన్నా లేకపోయినా అనే ఆలోచన 2023 53 ఏట వచ్చింది. అవి వచ్చిన వెంటనే నేను ఇంక యూట్యూబ్ని ఎలా చేయాలి అని గూగుల్లో సెర్చ్ చేసి యూట్యూబ్ ఓపెన్ నేర్చుకుని నా అంతటి నేనుగా యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకున్నాను. పెట్టేసి తర్వాత దాన్ని బట్టి కొత్త ఫోన్ కొని జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఒక ఛానల్ ఉండాలి. నేను ఎన్ని లెక్చరర్ జాబులు చేశాను, అన్ని పాఠాలు చెప్పడానికి ఒక ఛానల్ కావాలనిపించి చక్కగా ఇప్పుడు ఈవేళ ఈ విధంగా నేను జ్యోతిష్ శాస్త్రానికి కూడా ఛానల్ని పెట్టాను అన్నమాట. ఈ విధంగా ఉంది. జ్యోతిష్ శాస్త్రము అనేది పూర్తిగా నమ్మతగ్గదే. ప్రతి జ్యోతిష్ శాస్త్రం వేదం అబద్ధం కాదు. భారతదేశం మనకు ఋషులు ఎంతో విజ్ఞానాన్ని ఇచ్చారు. అయితే కొంతమంది జ్యోతిష్ శాస్త్రాన్ని వృత్తిగా, ప్రొఫెషన్గా బతుకు తెరువు ఆధారం చేసుకుని కూడా ప్రాక్టీసులు పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి బతుకు తెరువు కాబట్టి ఎవరు ఉచిత జ్యోతిష్యాలు చెప్పకూడదు అని కానీ చెప్పవచ్చు. మా అమ్మగారు పూర్తి ఉచిత సేవలు చేయడం ద్వారా ఆమె లోపల పడుతున్న ఆర్థిక కష్టాలు, నష్టాలు అన్నీ నేను చూశాను కాబట్టి ఇంటి పరిస్థితి లోపల నేను జ్యోతిష్ శాస్త్రాన్ని బతుకు తెరువు వృత్తిగా చేసుకున్నాను. చాలా ఉపయోగిస్తుంది. ఈ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఇంత చక్కగా నన్ను యూనివర్సిటీలో పాఠాలు చెప్పినందుకు. అయితే వాడు నాకు PhD డిగ్రీ వస్తుంది అని అన్నారు. ఏ సబ్జెక్ట్లో PhD అన్నది తెలియట్లేదు. శుక్రుడు బలంగా ఉన్నాడు. కుజుడు చూస్తే లా చదివేసి ఓ చట్టం డ్రాఫ్టింగ్ వర్క్ 100 పేజీల పైన సబ్మిట్ చేశాను. ఒక కొత్త పరిశోధనని నేను పార్లమెంట్లో ఇచ్చాను. అది లాకి సంబంధించి. జ్యోతిషానికి సంబంధించి కూడా ఊరికే రాతప్రతులు ఉన్నాయి, అదిగో యూట్యూబ్ ద్వారా చెబుతున్నాను. జ్యోతిషానికైతే వచ్చే అవకాశం తక్కువ, ఎందుకంటే రవితో కలిసి బుధుడు అస్తంగత్వంలో పడడంతో ఈ జ్యోతిష్ శాస్త్రం మీద నాకు PhD డిగ్రీ అయితే ఖచ్చితంగా రాదు అని మనం చెప్పవచ్చు. శత్రు రాశులు, అస్తంగత్వం, నీచ రాశులు దృష్టిలు పడితే అభివృద్ధి ఆగుతూ ఉంటుంది అన్నమాట. శూన్యం అవుతుంది, మళ్ళీ పైకి వస్తుంది. ఇది ఒక గొప్ప విద్యను తెలియజేస్తూ నాకు మరీ ఇష్టం కాబట్టి ఇంకో పాఠం మళ్ళీ చెప్తా. థ్యాంక్ యూ.